అంటే అన్న ఆ రూపం ఇడిసేసి లీగల్ రూపంలోకి వచ్చిండు. అట్లనే ఏ పోరాటమైనా సరే అన్న అది అంతం కాదు, వేరే ఒక రూపంగా వస్తుందన్న నా ఉద్దేశము. ఇంకోటి హిడ్మా నిజంగా మరి అక్కడ ఛత్తీస్గఢ్లో చాలా అభిమానం అన్న, హిడ్మాకి చాలా ఫాలోయింగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఇక్కడ చూడ ఆయన పోస్టర్స్ కనబడబడుతుంది. ఇప్పుడు అంటే ఆయన చనిపోయినా కానీ ఆయన ఆశయం అనేది ఒకటి ఉంటుంది అన్న. అసలు ఎందుకు చనిపోయినా అని ప్రజలు కూడా ఆలోచిస్తారు కన్నా. ఇప్పుడు ఎన్కౌంటర్ తీసుకొని నేను సోషల్ మీడియాలో చూసిన ప్రకారం అంటే నేను ఆలోచించుకుంది ఎట్లా అంటే అసలు హిడ్మాది ఎలా జరిగింది అనేది నేను ఒక చిన్న విషయం చెప్తాను. అయితే ఇప్పుడు మీకు హిడ్మాను మనం విజయవాడ నుంచి తీసుకెళ్ళి చంపారని ఒకటి వస్తుంది మనకు న్యూస్. తర్వాత నాకున్న అనాలిసిస్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఎప్పుడో అరెస్ట్ చేశారన్న ఆయనను, ఎప్పుడో అరెస్ట్ చేశారు. చేసి ఒక దగ్గర పెట్టారు, టైం చూసుకొని తీసుకొచ్చి ఇక్కడ మారేడుమిల్లిలో చంపేశారన్న. ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ అంటారా దాన్ని, బూటకపు ఎన్కౌంటర్ అన్న. అయితే దాన్ని అయితే ఖండిస్తాను నేను. ఎందుకనన్నా ఇప్పుడు నీకు మారేడుమిల్లి అంటే నీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వస్తుందన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం ఏందన్న? టీడీపీ దేంతో అలయన్స్లు ఉందన్న? బీజేపీ తోటి జనసేన తోటి ఉంది. అవును. ఇది ఇప్పుడు బూటకంపై ఎన్కౌంటర్ అయితే ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్కి హక్కు ఉంటుంది. అవును. దీని మీద ఎంక్వైరీ పెట్టాలి, అసలు మా జ్యూరిక్షన్లో జరిగింది కాబట్టి అనేది ఎంక్వైరీ పెట్టాలి కదా వాళ్ళు. అవును, పెట్టరు. ఎందుకంటే టీడీపీ అలయన్స్ ఉంది వీళ్ళ ముగ్గురికి కాబట్టి. అదే ఇప్పుడు తెలంగాణలో తీసుకొచ్చి చంపేస్తే కాంగ్రెస్ ఆగపోతుండే కదా. అవును. ఇప్పుడు సేమ్ అదే అన్న, గాజల్ రవి అన్న కూడా సేమ్ మారేడుమిల్లిలో చంపేశారన్న, అన్నది కూడా ఎన్కౌంటర్. ఓకే. వీళ్ళు అట్లా అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళతో అలయన్స్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్స్ రెండు కలిసి మంచి ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ చంపేసుడు పెట్టిరు అన్నట్టు అన్న. ఓకే, అంటే ప్రీవియస్ అన్నను కూడా అక్కడనే చంపడం జరిగింది. మారేడుమిల్లినే చంపేశాడు అన్న. ఓకే, సో ఈయన కూడా ఇక్కడే చంపేశారంటే చూసుకోండి. ఇప్పుడు